ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం. ఈ ఎర్గట్ల మండలంలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 7 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు సత్యమును అంగీకరించుటకు మీ సహాయం దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారి సేవను, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ మండలంలో సువార్త చేస్తున్న సువార్త యోధులను మీరు ఆశీర్వదించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని, ఇంకొక మారు ఈ ఎర్గట్ల మండలంలో గొప్ప ఉజ్జీవాన్ని మా కనులారా చూచుటకు మీ సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో ఆగస్టు 22, 2026వ తేదీ కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. తామే నీతిమంతులు అనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ మాట నుండి 8వ మాట వరకు శిష్యులు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ వచ్చారు. గత దినాలలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 9వ అధ్యాయంలో తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఇదే బోధలో ఉన్నారు. మా బోధ కరెక్టు, మా సేవ కరెక్టు, మా క్రమము కరెక్ట్ అని చాలామంది సరిచేసుకోవలసింది పోయి సమర్థించుకుంటూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం ఎవరిని విమర్శించటం లేదు, కానీ ఎల్ఈఎఫ్ఓలు అంటారు, ఇది మా క్రమం చాలా గొప్పది, మమ్మల్ని మించిన క్రమం ప్రపంచంలో లేదని ఎల్ఈఎఫ్ఓలు అంటూ ఉన్నారు.
సహోదరులు భక్సింగ్ గారి సహవాసు వారు కూడా అదే మాట చెప్తారు. మేము ప్రపంచంలో పరిశుద్ధులము, మా క్రమం చాలా గొప్పది, ప్రతి ఆదివారము మాకు బల్ల క్రమం ఉంటుంది అని వారు చెప్తూ ఉన్నారు. అంటే ఎవరికి వారే నీతిమంతులని. ఇంకా చూస్తున్నట్లయితే ఆర్సీఎం వారు, లేకపోతే బ్రదర్ అండ్ ఫెలోషిప్ వారు, లేకపోతే పెంతుకోస్తుల వారు, ఒకరు హల్లెలూయా చెప్పడం కరెక్ట్ అంటారు, ఇంకొకరు హల్లెలూయా చెప్పడం కరెక్ట్ కాదు అంటారు. ఒక ఆయన భాషలో మాట్లాడవచ్చు అంటాడు, ఇంకొక ఆయన భాషలో మాట్లాడటం కరెక్ట్ కాదని వాదించుకుంటూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇది విమర్శ కాదు కానీ ఇది వాస్తవం. అందుకే యేసు ప్రభులు వారు మేమే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొంతమందితో ఆయనకు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది మా భక్తి కరెక్టు, మా సహవాసం కరెక్టు, మా క్రమము కరెక్ట్ అని అంటూ ఉన్నారు. అయితే మనము చెప్పటం కాదు, ఎవరు చెప్పాలి? యేసు ప్రభుల వారు చెప్పాలి. ఒక ఆయన అంటాడు, మా సంఘం ఒకటే పైకి ఎత్తబడతా ఉంటుంది, మిగతా సంఘాలన్నీ పైకి ఎత్తబడవని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఆయనే నేను నీతిమంతుడని చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము చేసేది కరెక్ట్ అని, మన క్రమము కరెక్ట్ అని, మన ఆరాధన కరెక్ట్ అని, మన భక్తి కరెక్ట్ అని మనుషులు కాదు, మహోన్నతుడైన దేవుడు చెప్పాలి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు, అందుకే మనము రేపటి దినాన ఈ డైలీ బ్రెడ్ పరిచయలో చూస్తాం. ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారని యేసు ప్రభుల వారు వాక్యం చెప్తూ వచ్చారు. అందులో ఒకడు పరిసయ్యుడని, మరొకడు సుంకరని యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు ఉపమానం అంటే, మేము చేసేదే కరెక్ట్ అని ఇతరులను తృణీకరించే వారికి యేసు ప్రభుల వారు ఉపమానం తెలియజేస్తున్నారు. ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటూ నేను చెప్పేదే కరెక్టు, నేను అన్నదే కరెక్టు, నేను విన్నదే కరెక్ట్ అని ఒకవేళ మీలో కూడా ఎవరైనా అలా అతిశయిస్తూ ఇతరులను తృణీకరిస్తున్నట్లయితే రండి, ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ప్రభా, మీరు మమ్మల్ని క్షమించండి, ఇతరులను తృణీకరించే మనసు నాలో ఉంది, దానిని తీసివేయమని ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప ప్రభు ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వాక్యాన్ని బోధిస్తున్న నాకును ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే వారితో మీరు చెప్పబోతున్న ఉపమానాన్ని బట్టి మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, నేను కరెక్ట్ అని, ఇతరులు ఎవరూ కరెక్ట్ కాదనే భ్రమలో మేముంటే ఆ స్థితి నుండి, ఆ పడిపోయిన స్థితి నుండి, ఆ జారిపోయిన స్థితి నుండి, ఆ సమర్థించుకునే స్థితి నుండి మీరు మమ్మల్ని విడిపించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకోండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.